ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 23 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఆర్సీబీ, ఎల్ఎస్జీ జట్లు ఈ మ్యాచ్లో తలపడ్డాయి. ఆర్సీబీ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. 29 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది. ఈ విజయంలో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ జట్టు కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ జట్టు ఎటువంటి ఒత్తిడి లేకుండా టార్గెట్ రీచ్ అయింది. ఆర్సీబీ జట్టు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి విజయం సొంతం చేసుకుంది. ఆర్సీబీ బౌలర్స్ హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాంలు అదరగొట్టారు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి లక్నో జట్టును కట్టడి చేశారు. ఆర్సీబీ ఫీల్డర్లు మెరుపు వేగంతో కదులుతూ అనేక పరుగులు అడ్డుకున్నారు. ఇక 147 పరుగుల లక్ష్యంతో దిగిన ఆర్సీబీ ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదు. ఆడుతూ పాడుతూ సునాయాసంగా టార్గెట్ రీచ్ అయింది. విరాట్ కోహ్లీ 49 పరుగులు చేయగా కెప్టెన్ రజత్ పటీదార్ 27 పరుగులు చేశాడు. జితేష్ శర్మ 23 పరుగులు చేయగా టిమ్ డేవిడ్ 14 పరుగులు చేశాడు. చివరిలో వచ్చిన షెపర్డ్ కూడా తన వంతుగా 14 పరుగులు జోడించాడు. దీంతో ఆర్సీబీ విజయం ఖరారైంది. ఆర్సీబీ బౌలర్ హ్యాజిల్వుడ్ తాను వేసిన 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 1 వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హ్యాజిల్వుడ్ను వరించింది. మరోవైపు పరుగుల వేటలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.